సైబర్ మోసగాలు మరోసారి కొత్త ఎత్తులతో వస్తున్నారు. ఈసారి సాధారణ ప్రజలు కాదు, ఏకంగా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి సైబర్ మోసానికి చిక్కారు. ఎమ్మెల్యే వాట్సాప్ కు ఆర్టీఏ బకాయిలు చెల్లించంటూ ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. వాహనాల బకాయిలు అని నమ్మి ఆయన క్లిక్ చేయగానే సిమ్ బ్లాక్ అయింది. దాదాపు 25 రోజులకు సిమ్ మళ్లీ యాక్టివ్ అయిన తర్వాత అసలు షాక్ తగిలింది. ఆ 2 వారాల్లో ఆయన 2 బ్యాంకు ఖాతాల నుంచి 23 లక్షలు మాయమైపోయాయి. ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యమేనా? వెంటనే ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు అయితే చేశారు. వాట్సాప్ లో వచ్చే అనుమానాస్పద ఫైల్స్ గానీ లింకులు గానీ ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ఫోన్ లో ఇన్స్టాల్ అయ్యే అనుమానాస్పద యాప్లు నేరుగా బ్యాంకు వివరాలకు యాక్సెస్ ఇస్తాయి. ఒక క్లిక్ తోనే ఖాతా ఖాళీ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి అని నిపుణులు తెలియజేస్తున్నారు.